అల్లరి నరేష్ సినిమాల్లో ఆల్రెడీ హాఫ్ సెంచరీ ఎప్పుడో కొట్టేశాడు. అయితే ఒకప్పుడు చాలా అంటే చాలా జోవియల్ కామెడీ సినిమాలు చేసిన ఈ స్టార్ లేటర్ ఆన్ సినిమాల విషయంలో అంత అనుకున్నంత హిట్ సాధించలేకపోవడంతో సీరియస్ ఫిల్మ్స్ వైపుకి టర్న్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు తనకి అచ్చొచ్చిన ఆ కామెడీనే బేస్ చేసుకొని రిటర్న్ అవ్వాలి అని ప్లాన్ చేస్తున్నాడు. మరి చూడాలి ఈ అల్లరోడికి తన హాస్యం కలిసి వస్తుందో లేదో ఈసారి. రాజేంద్ర ప్రసాద్ తరువాత నవ్వించడంలో దిట్ట అనిపించుకున్నాడు అల్లరి నరేష్. ఆయనలాగే హాస్య కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన సినిమాకు వెళితే కితకితలు గ్యారంటీ అనే నమ్మకాన్ని కలిగించాడు. కానీ ప్రేక్షకులు కొద్దిగా అల్లరోడి కామెడీని మొనాటనీగా ఫీల్ అయ్యారేమో. వరుసగా అపజయాలు ఎదుర్కొన్నాడు. ఫెయిల్యూర్స్ పలకరించడంతో డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకున్నాడు. సీరియస్ సబ్జెక్టులతో సీరియస్ పాత్రలతో వచ్చాడు. అలా నటించిన నాంది మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. దాంతో ఇదే దారిలో ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం, ఉగ్రం లాంటి మరింత సీరియస్ సబ్జెక్ట్ సినిమాలలో నటించాడు. అయితే ఈ మూవీస్ ఆడియన్స్ ను మెప్పించలేకపోయాయి. అల్లరి నరేష్ ఇప్పుడు తనదైన కామెడీని నమ్ముకున్నాడు. ఆ ఒక్కటి అడక్కు అంటూ నవ్వించడానికి రెడీ అయ్యాడు. పాన్ ఇండియా ప్రాబ్లం, పెళ్లికాని కుర్రాడి స్టోరీతో మూవీ రూపొందింది. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మరి ఈ మూవీతో అల్లరోడు ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాడో లేదో చూడాలి.